ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని చూడబోతున్నాం. కోనేరు లోపల నీటి మట్టానికి సమానమైన ఎత్తులో ఒక రామాలయం, ఒక శివాలయాన్ని నిర్మించారు. అదే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. సిద్దిపేటకు సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కన్న మాదనలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. కోనేరు చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలికి దిగడానికి 3 వైపుల మెట్లుంటాయి. ఒకవైపు మాత్రం మూసివేయబడి ఉంది. ఆ 4వ వైపు ఎందుకంటే వ్యవసాయ భూములకు నీరు తోడుకుందానికి మోటాలు అని పూర్వకాలంలో ఉండేవి, అంటే నీటిని పైకి తోడుకుందానికి. వాటి గురించి దాన్ని మూసివేశారు. మనం కాసేపట్లో 3 వైపులు ఉన్నటువంటి దారులు చూస్తాము. కోనేరు చుట్టూ చూస్తాము. కోనేరు లోపలికి దిగి అక్కడ ఉన్నటువంటి రామాలయం, శివాలయం 2 చూస్తాము. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి చరిత్రని ఆలయ పూజారి ద్వారా కూడా మనం కొంచెం తెలుసుకుంటాం. ముందు మనం వెళ్ళగానే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, రామాలయం, శివాలయం, సలేంద్రి అని కనిపిస్తుంది. ముందుగా ఈ బోటు కింద ఉన్నటువంటి మెట్ల ద్వారా కోనేరులకు దిగుతాము. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి 2వ దారి, తర్వాత 3వ పక్కన ఉన్న 3వ దారి, ఈ 3 దారులు మీకు చూపిస్తా. మనం లోపల ఉన్నటువంటి శివాలయం, రామాలయం 2 చూడాలంటే ఈ 2వ దారి గుండానే వెళ్తాము. కిందికి దిగగానే చాలా ఎత్తు వరకు కూడా నీళ్లు ఉన్నాయి. మనం ఆ నీళ్ళలోకి దిగే ఎడమవైపు ఉన్నటువంటి పక్కకు వెళ్తే శివాలయం, రామాలయం ఉంటుంది. మొత్తం బండలు కూడా పాకురు పట్టి ఉన్నాయి. కొంచెం వర్షం కానీ ఎక్కువ వస్తే గుడి లోపలికి కూడా వెళ్ళలేము, ఇంకా నీళ్లు పైకి వస్తే. నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. తర్వాత మనం అందులోకి దిగి అవతలికి వెళ్ళాల్సి ఉంటుంది. పాకురు పట్టి ఉన్నాయి బండలు. చాలా జాగ్రత్తగా వెళ్తేనే అవతలికి చేరుకుంటాము. నీళ్లు కానీ ఎక్కువ ఉంటే చూడలేకపోతాము అని వచ్చాను, కానీ అదృష్టవశాత్తు గుడి లోపలికి వెళ్ళగలిగే విధంగానే నీళ్లు కొంచెం కిందికి ఉన్నాయి. కాబట్టే మనం శివుణ్ణి, అదేవిధంగా రామాలయంలో ఉన్నటువంటి దేవుళ్ళని మనం దర్శనం చేసుకుంటున్నాం.
ఇక్కడ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో చిన్న కోడూరు ఉంటుంది. ఆలయ పూజారి కూడా అక్కడే ఉంటాడు. అయితే అక్కడ ఒక పెద్ద రాతి నిర్మాణాలు ఉన్నాయి, రాతి గుమ్మటాలు లాంటివి. అక్కడ నుండి ఈ కోనేరులోకి సొరంగ మార్గాలు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి చెప్పాడు. కాసేపట్లో అతను చెప్పిన వివరాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం. మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్న భాగం నుంచే నీళ్లు వ్యవసాయ భూములకు తోడుకునేవారట. ఇది ఒకప్పుడు చాలా పాతబడి అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని చాలా బాగుపరిచారు అక్కడ ఆలయ పూజారి. తర్వాత అక్కడ ఉన్న కొద్దిమంది ఉపాధ్యాయులు, గ్రామస్తులు, కొద్దిమంది పెద్దలందరూ కలిపి ఎంతో ప్రయత్నం చేసి నిధులన్నీ సేకరించి చేస్తేనే ఈ రోజున దర్శనానికి అనుకూలంగా ఇలాంటి వాతావరణం ఉంది. ఆ ఆలయ పూజారి కూడా ఇంకా దాన్ని ఎంతో వృద్ధిలోకి తేవాలని, ఇంకెంతో సదుపాయాలు సమకూర్చాలని దాతల గురించి ఎదురు చూస్తున్నారు. సలేంద్రి శివాలయం కోనేరు. దీని ప్రత్యేకత ఏమిటంటే చుట్టుపక్కల ఎంతో శైవక్షేత్రాలు ఉన్నాయి, కానీ ఈశాన్య భాగంలో కోనేరు ఉండి నైరుతి దిగ్భాగంలో అంటే కోనేరుకు నైరుతి భాగంలో శివకేశవులు ఇద్దరు కూడా సంచరించినటువంటి క్షేత్రం కోనేరు శివాలయం. అతి ప్రాచీనమైనటువంటిది. మన చరిత్ర ప్రకారం ఇక్కడ అక్కన్న మాదలు నిర్మించినటువంటి క్షేత్రంగా బాసిల్లుతుంది. ఇక్కడ ఉండేటువంటి మా చిన్న కోడూరుకి 3 కిలోమీటర్ల దూరం లోపల మా గడి ప్రాంతం అంటే ఇది ఎలుగందుల కోట అనేటువంటిది కరీంనగర్ దగ్గర లోపల రాజాశ్రమం ఉంటుంది. ఆ రాజాశ్రమానికి మాకు ఉండేటువంటి అంటే చిన్న కోడూరు ఈ యొక్క గడికి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి శైవ క్షేత్రాల లోపల మా ఊరికి ఈశాన్య దిగ్భాగం లోపల కోనేరుగా ఉండేటువంటి ప్రాంతం కోనేరు శివాలయంగా, సలేంద్రి శివాలయంగా బాసిల్లుతుంది. మీరు ప్రత్యేకత ఇక్కడ శివాలయం చూస్తే మీకు తెలిసిపోతుంది. వెనుకట చర్మ వ్యాధులకు కానీ సంతానం లేనటువంటి వాళ్లకు ఎక్కువగా సంతానం ఇస్తూ చర్మ వ్యాధులు నివారిస్తూ వాసిల్లుతున్నటువంటి ప్రాంతం కోనేరు శివాలయం. ఆ తర్వాత తదనంతరం చాలా కాలం ఈ శైవ క్షేత్రాలు రెండు కూడా మరి ఆ కాలం లోపల కొంచెం ప్రాచుర్యానికి రాలేదు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు 2009-10 ప్రాంతం లోపల మళ్ళీ ఇక్కడ శంకరుడు అంటే పంచాయతన దేవతతో పాటు శ్రీరామచంద్రమూర్తులు, తర్వాత అభయాంజనేయ స్వామి, ఆ నాగరక్షకుడు ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠం చేయబడింది. ఇక్కడ సలేంద్రి శివాలయంలో ప్రతి శివరాత్రోత్సవాలు, శివ కళ్యాణం, ఆ తర్వాత శ్రీరామనవమి నాడు శ్రీరామనవమితో పాటు రాముని కళ్యాణం ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఆ తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా నరసింహాచారి టీచర్ గారు, ఆ తర్వాత ఆ దేవాలయ అర్చకుడిగా సంగీత్ శర్మ గారు, ఆ తర్వాత గ్రామ ప్రజలు అందరూ కూడా పూనుకొని మళ్ళీ దీన్ని పునఃప్రతిష్ఠలో భాగంగా పూర్వవైభవం తెస్తున్నాం. దాతలు ఎవరైనా సహకరించి ఇటు దేవాలయాలు ఎందుకనంటే జీవనోద్ధరణ చేసేటువంటి జీవాలు చాలా తక్కువగా ఉన్నాయి మన ప్రాంతం లోపల. అది వెమ్లవాడ తర్వాత కోనేరుగా ఉన్నటువంటి శైవక్షేత్రం అది చాలా అరుదు. ఆ అరుదులో ఉన్నటువంటి ఈ శివాలయాన్ని వెలుగులో తెస్తున్నాం. మీరు అందరూ కూడా సహకరించాలని మనం. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ అండి? నా నంబరు 9949590209. తర్వాత ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి నరసింహాచారి గారు 9949037208. ఆ 2 నంబర్లు సంప్రదించవచ్చు. దాతలు అందరూ కూడా ముందుకు రావచ్చు. ఆలయానికి అంటే మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా మాకు ఇక్కడ గడి ఉంటుంది. ఆ గడికి చుట్టూ కూడా 7 బురుజులు. ఆ 7 బురుజుల్లో ఆ బురుజు ఒక రాతి కటకం ఉంటుంది ఒక బురుజుకి. ఆ బురుజు ప్రాంతంలో ఉండేటువంటి ఆ రజాకారులు అంటే ఆ రోజు కాలం లోపల ఆ రాజులు పరిపాలించేటువంటి ఆ యొక్క సమక్షం లోపల ఈ కోనేరుకు సొరంగ మార్గం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికి కూడా అక్కడ ప్రత్యక్షించి ఈశాన్య దిగ్భాగంలో ఇక్కడ సొరంగం అనేటువంటి ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంది. అంటే ఈ చుట్టూ కూడా అంటే మా చిన్న కోడూరు గడికోట నుంచి ఈ కోనేరు శివాలయంలోకి ఈశాన్య దిగ్భాగం లోపల సొరంగ మార్గం ఉంటుంది. ఆ సొరంగ మార్గంలో వచ్చి అక్కడ రాజులు నివసించి అక్కడ శంకరునికి స్నానం చేసుకొని అక్కడ పూజ చేసి ఎలిగందుల కోట అనేటువంటి ఆ కోటలోకి అక్కడ వెళ్ళేటువంటి వారు అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. రాజాసనాలుగా మనం చెప్పేటువంటి ప్రాంతంగా అఖండ మాదలు నిర్మించేటువంటి క్షేత్రంగా బాసిల్లుతుంది క్షేత్రం. వెనకటి కాలం లోపల ఇక్కడ సేద తీర్చుకునేందుకు రాజులు కానీ అక్కడ ఉండేటువంటి సైనికులు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ చుట్టూ దగ్గర చింత చెట్లు అనేటువంటి వరుసగా ఉండేటువంటి వాట. ఆ చింత చెట్టు ప్రాంతం లోపల కొంత చద్ది మూటలు
ఏది ఆ రాజులకు కానీ అక్కడ ఉండేటువంటి సైనికులకు కానీ అక్కడ సేద తీర్చుకునేందుకు సలివేంద్రము అంటే అక్కడ ఉండే సేద తీర్చుకునేటువంటి ప్రాంతమే కాబట్టి అక్కడ ఉంటూ అక్కడ అక్కడ ఒక బాటగా అక్కడ ఉండేటువంటి ప్రాంతం లోపల ఆహార పదార్థాలు తిని ఆ క్షేత్రానికి అంటే వాళ్ళ యొక్క రాజధానిగా ఐలేందుల కోటకు వెళ్ళేందుకు ఒక మార్గంగా ఈ చింత చెట్లను వాళ్ళు పెట్టుకొని అక్కడే భోజనం చేసి అక్కడ నివాసం ఉంటూ అక్కడ శైవ క్షేత్రాన్ని అంటే శంకరుణ్ణి విష్ణు క్షేత్రాలు రెండు కూడా స్థాపించినట్టుగా ఇక్కడ పురాణం చెప్తుంది.